శ్రీ గురుభ్యో నమః. సాహిత్య సంగీత కనకమణి, అనంత సంగీత విద్వన్మణి, గంధర్వాంశము లేనిదే గాయకుడు కాజాలడు. శ్రీమతి కనకమ్మ, శ్రీమాన్ అనంతాచార్యుల దంపతులకు ఆపాత మాధుర్య నిధిగా జన్మించిన సంగీత సాహిత్య సరస్వతి శ్రీమాన్ కుమాండూరి శేషాద్రి. తొలి గురువు తండ్రి వైణిక ప్రవీణ శ్రీమాన్ అనంతాచార్యులు గారు. తరువాత పినతండ్రి వైణిక విద్వాన్ శ్రీ తిరుమలాచార్యులు గారి వద్ద విద్యను అభ్యసించి సంగీత కళానిధి శ్రీ ఎం చంద్రశేఖరన్ గారు, గానకోకిల శ్రీమతి గౌరీ కుప్పుస్వామి గారు, సంగీత చూడామణి ప్రొఫెసర్ ఆర్ విశ్వేశ్వరన్ గారు వంటి మహనీయుల వద్ద సంగీత విద్యను మెరుగుపరుచుకున్నారు. ప్రభుత్వ సంగీత కళాశాలలో 32 సంవత్సరాలు నిర్విరామ సేవలందించి తన సంగీత విద్యా గరిమను భావితరాలకు అందించి తన స్వర గంగా ప్రవాహాన్ని తన కుమారులకు మనుమలకు ఎన్నటికీ తరగని నిధి సంగీత విద్యానిధిని వారసత్వ సంపదగా అందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సంస్కృత, హిందీ, ఆంగ్ల భాషాది సప్తభాషా పండితులు. నిర్విరామంగా 24 గంటల పాటు 250 త్యాగరాజ కృతులు ఆలపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో హూ ఈజ్ హూ ఏషియా పేరిట చోటు పొందిన కార్యధనులు. శ్రీ బిడారం దేవేంద్రప్ప, డాక్టర్ రామనాథన్, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వరులు, పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి, డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి, ఎన్పి రామస్వామి, డాక్టర్ నూకల చినసత్యనారాయణ, టిఆర్ సుబ్రహ్మణ్యం, ప్రపంచం సీతారాం, మ్యాండలిన్ శ్రీనివాస్, గోట్ రవికిరణ్, సాక్సోఫోన్ కదిరి గోపాలనాథ్, రుద్రపట్నం సోదరులు వంటి ఎందరో మహా విద్వాంసులకు కచేరీలలో వైలిన్పై సహకరించిన వాద్యఘనులు. అన్నమాచార్య, పురందరదాస, వెంకటాద్రి కీర్తనలను స్వరపరిచి గోప్రియ, వత్స, చంద్రహసిత, శేఖర చంద్రిక వంటి పలు అపురూప రాగాల్లోనూ, ఆనంద భైరవి, తోడి, ఖమాస్ వంటి రంజక రాగాల్లోనూ 50కి పైగా కృతులను స్వయంగా రచించి స్వరపరిచిన స్వరకర్త. యుఎస్ఏ, యూకేలలో పలుమార్లు గాత్ర, వయలిన్, వయోలా కచేరీలు, సోదాహరణ ప్రసంగ మాలికలు, వివిధ క్లిష్ట తాళంలలో రాగం, తానం, పల్లవుల రచనలు చేసి గానం చేసిన వాగ్గేయకారులు. శ్రీమాన్ కందాడై కണ്ണన్ గారు రచించిన తిరుప్పావై భావగీత మాలికలోని 30 కీర్తనలను 30 రాగాలలో స్వరపరిచి గానం చేశారు. సంగీత అవధానం వలె అప్పటికప్పుడు శ్రోతలు కోరిన రాగంలో, తాళంలో ఆసువుగా కృతులు రచించి పాడిన వీరి సామ విద్యా విశేష ప్రజ్ఞకు కొన్ని మచ్చుతునకలు. టిటిడి వారికి తాళ్లపాక పెద తిరుమలాచార్యులు వారు రచించిన సుదర్శన రగడను స్వరపరిచి గానం చేశారు. అన్నవరపు సీతాదేవి గారు, మల్లాది పద్మావతి గారు, తంగిరాల రమేష్ బాబు గారు ఎందరో రచించిన కీర్తనలకు సంగీతాన్ని సమకూర్చారు. గానకళ అను సంగీత మాసపత్రికకు గౌరవ సంపాదకులు. గానకళ, గోవిందప్రియ, ఋషిపీఠం వంటి మాసపత్రికలలో వీరు రాసిన వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. 1999వ సంవత్సరంలో తిరుపతి శ్రీ ఎస్వి సంగీత కళాశాల ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారిపై ఆసువుగా పద్మావతి రమణి అను కీర్తనను రచించి భైరవి మాలికను అమ్మవారికి సమర్పించారు. పలువురు వాగ్గేయకారుల రచనలను ఆంధ్ర వాగ్గేయ వైభవం పేరిట 4 సీడీలుగా వెలయించుట, తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ వెంకటేశ సప్తశతి పేరిట తెలుగులో 10,000 పైచిలుకు పద్యాలను రచించుట, 2006లో సంగీత విశారద పేరిట పుస్తకాన్ని, 2012లో ఆంధ్రుల సంగీత కళలు పేరిట పుస్తకాన్ని రచించారు. 2013లో శ్రీ త్యాగరాయ పంచరత్న పేరిట
పంచభూతాలను రామతత్వంలో మిళితం చేసి గేయ రచనలు చేశారు. దక్షిణాది వాగ్గేయకారుల శ్రీరామ కీర్తనలపై శేషాద్రి గారు చేసిన పరిశోధనలకు గాను గౌరవ డాక్టరేట్ కూడా వరించింది. సౌమిత్రి వేణుగోపాలాచార్యులు గారు రచించిన రామచాలీసాకు స్వరకర్త వీరే. వయోలాలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా, వయలిన్, గాత్రంలో ఏ గ్రేడ్ ఆర్టిస్టు హోదాలో వేలాది ప్రదర్శనలు చేసి మన దేశంలోనే కాక అమెరికాలో పిట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కేంద్రంగా 2 ఏళ్ల పాటు గాత్రం, వయలిన్ కోర్సులు నడిపి వందలాది మందికి శిక్షణనిచ్చిన గురురత్న. చిరుప్రాయంలోనే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి బహుమానం పొంది 1969లో ఆల్ ఇండియా రేడియో లైట్ క్లాసికల్ వోకల్ ప్రైజ్, 1970లో గానవాద్య వాచస్పతి, 1993లో నెల్లూరు వారి సంగీత సుధానిధి, 1994లో గరికపాటి శ్రీరామచంద్రమూర్తి సంగీత పురస్కారం, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళారత్న హంస అవార్డు, గాన కళాభూషణ, విశాఖ మ్యూజిక్ అకాడమీ వారి సంగీత విద్యానిధి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం, వర్జీనియా వారి ముద్రరత్న బిరుదు, మల్లాది వారి సంగీత సరస్వతి, లక్షణ కోవిద, నాద చింతామణి, శ్యామశాస్త్రి సంగీత రత్న, గణపతి సచ్చిదానంద స్వామి వారి నాదనిధి, సర్వవైదిక్ సంస్థాన్ పురస్కారం, కంచి కామకోటి ఆస్థాన విద్వాన్, సప్తగిరి సంగీత విద్వన్మణి, సంగీత కళాసాగర, లయ ప్రవీణ, సంగీత విజ్ఞాన విశారద, ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం ఆత్మీయ పురస్కారం, ఆదిభట్ల నారాయణదాస సంగీత పురస్కారం, త్యాగరాయ గానసభ వారి ఉగాది పురస్కారం, ఎస్ఎల్ఎన్ మహతి మ్యూజిక్ అకాడమీ వారి మహతి గాననిధి బిరుదు, ఇలా ఎన్నో పురస్కారాలు, బిరుదులు వారి అవిరళ కృషికి, ఆత్మవిశ్వాసానికి, కఠోర శ్రమకు సంగీత సరస్వతి మెడలో మణిహారాలుగా మారాయి. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యథాలోచనామృతం. సంగీత సాహిత్యములలో మేటి అయిన వీరిని కుంభావ సరస్వతి అనడంలో అతిశయోక్తి లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, 4 తరాల సంగీత వారసత్వం, ఏదీ ఆశించని మనస్తత్వం, నిరాడంబరత్వం, మది నిండిన మానవత్వం, ఇది శేషాద్రి గారి వ్యక్తిత్వం. వైణిక ప్రవీణుల వంశంలో జన్మించి సాహిత్యం, సంగీతం, గానం, వాద్యం అంటూ సంగీత ప్రపంచంలో సంచరించే కవి, పరిశోధకుడు, వాగ్గేయకారుడు అయిన శ్రీమాన్ కొమాండూరి శేషాద్రి గారి కీర్తి కిరీటంలో భారత ప్రభుత్వం వారు అందించే ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు భూషణంగా చేరిన శుభవేళ శుభాకాంక్షలు తెలుపుతూ మేము అందించే అభినందన మందారమాల.